E6 ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో పీక్స్ కు చేరిన పొలిటికల్ వార్. సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఢిల్లీ వేదికగా పోరాటం. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలపై జనసేన నేత వ్యాఖ్యలు. 2 రాష్ట్రాల్లో రేగిన సెంటిమెంట్ రచ్చ. ధాన్యపు కళ్ళాల వద్ద అన్నదాతల నరకయాతన. కాంటా అయినా కదలని వడ్ల కుప్పలు. రాజస్థాన్లో రౌద్ర రూపం దాల్చిన ప్రకృతి. చురు జిల్లాను ముంచెత్తిన భీకర ఇసుక తుఫాను. తెలంగాణ పాలిటిక్స్ లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఏకంగా పోలీస్ జడ్జ్ సవాల్తో పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అత్యంత ఘాటుగా రివర్స్ అటాక్ చేశారు. కేటీఆర్ జడ్జ్ ప్రవీణ్ కుమార్ పోలీస్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఒకవేళ నిజంగానే నేను పోలీస్ ఆఫీసర్ గా కేటీఆర్ జడ్జ్ గా ఉండి ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు చేసిన నేరాలకు నిన్ను ఈ పాటికే ఊచల వెనక్కి నెట్టి జైల్లో వేసేవాళ్లం అంటూ ప్రవీణ్ కుమార్ కడిగి పారేశారు. రాష్ట్రంలో సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ మరియు వివిధ కేసు డైరీల దర్యాప్తు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై చేసిన విమర్శలకు బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉనికి చాటుకోవడానికి నిత్యం బీఆర్ఎస్ నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలో లేకపోయినా, చట్టబద్దమైన స్థానాల్లో లేకపోయినా రేవంత్ రెడ్డికి తమ పేర్లు వింటేనే వణుకు పడుతోందని ఎద్దేవా చేశారు. ఒకవేళ తమ చేతికి గనుక చట్టపరమైన అధికారాలు, పోలీస్ జడ్జ్ పదవులు ఉంటే రేవంత్ రెడ్డి గతంలో చేసిన మరియు ప్రస్తుతం చేస్తున్న అక్రమాలకు ఎప్పుడో జైలు శిక్ష పడేదన్నారు. ఓటుకు నోటు కేసు మొదలుకొని ప్రస్తుత పాలనలో జరుగుతున్న వైఫల్యాల వరకు రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డు మొత్తం నేరపూరితమైనదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా తనకు చట్టాలపై పూర్తి అవగాహన ఉందని, రేవంత్ రెడ్డి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి డైలాగులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంబినేషన్ ను టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం భయాన్ని ప్రదర్శిస్తోందని, రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క అక్రమాన్ని వెలికితీసి తీరుతామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన బాణానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంతే పవర్ఫుల్ జైలు కౌంటర్ ఇవ్వడంతో తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా డిజిటల్ వార్ మరింత ముదిరింది. దీనిపై అధికార పక్షం నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు. ఇలా కేటీఆర్ గారు జడ్జి అంట, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అంట. వీళ్ళు నిరుద్యోగులుగా మారి రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజంగా కేటీఆర్ గారు జడ్జి అయితే, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అయితే, రేవంత్ రెడ్డి మొదటి రోజునే నువ్వు చెల్లపల్లి జైలుకు ఎన్ని నేరాలు చేసినావు నాయన, నువ్వు ఎన్ని నేరాలు చేసినావు. నిజంగా కేటీఆర్ గారు మంచి మనిషి కాబట్టి ఇన్ని రోజులు బయటలో రేవంత్ రెడ్డి నువ్వు ఆయన నిజంగా జడ్జి అయ్యి మాలాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్ల ఈ దస్త్రాలన్నీ కూడా నువ్వు చేసిన కుంభకోణాలన్నీ కూడా భూతత్వం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒంటి కళ్ళతోనే డైరెక్ట్ గా కనిపిస్తున్నావు నువ్వు చేసిన కుంభకోణాలు. ఒక మైనర్ బాలిక మీద అగాత్యం చేసిన దుర్మార్గుని 9 రోజులు నువ్వు దాచిపెట్టిలో నువ్వెట్లా హోమ్ మినిస్టర్ అవుతావు? నువ్వు ఎట్లా సంక్షేమ శాఖ? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశం ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో పొలిటికల్ పోరాటానికి దారితీస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో 17 పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ తో విరుచుకుపడ్డారు. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు రేవంత్ రెడ్డి ప్రాణం ఢిల్లీలో ఉంటది అంటూ కేటీఆర్ వేసిన సంచలన కౌంటర్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల కోటాను కుదిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ బీఆర్ఎస్ అధినాయకత్వం సుదీర్ఘ పోరాటానికి సిద్ధమైంది. ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే ఢిల్లీ పెద్దల ముఠా ప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. ఇక్కడి సమస్యలపై నిలదీస్తే సమాధానం చెప్పలేక మాయల ఫకీర్ లాగా తన రాజకీయ ప్రాణాన్ని ఢిల్లీలో దాచుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ హామీలను కేటీఆర్ గుర్తు చేశారు.
ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీస్తూనే ఉంటామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయకపోతే తమ హక్కుల సాధన కోసం ఉస్మానియా విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులను కలుపుకొని నేరుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర రాష్ట్ర పాలకులకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రిజర్వేషన్ల పెంపు మరియు జీవో 17 రద్దుపై కేటీఆర్ విసిరిన ఈ జాతీయ స్థాయి పోరాట సవాల్ ఇప్పుడు కాంగ్రెస్ గూటిలో వణుకు పుట్టిస్తోంది. దీనిపై అధికార పక్షం ఢిల్లీ నుండి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. అవసరమైతే నేను ప్రవీణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ కాదు అది అంటారు చూడు, చిల్క ప్రాణం మాయల ఫకీరు ప్రాణం చిల్కలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి కథ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుంది. టెన్షన్ పత్ర అవసరమైతే జంతర్ మంతర్ కోదాం, ఢిల్లీ కోదాం, విడిచిపెట్టద్దు. ఏదో ఇంద్రపాల్ కాడికి వచ్చినాం కదా, వీడికి అయిపోయింది కదా, ఇక చాలు కదా అంటే కాదు. ఖచ్చితంగా జీవో నంబర్ 17 రద్దయ్యేదాకా, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా, వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఖచ్చితంగా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు 42% బీసీలకు కాంట్రాక్టులు వచ్చేదాకా ఇడిచిపెట్టద్దు. రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని వదిలిపెట్టకుండా పోరాటం చేస్తేనే, చివరిదాకా లక్ష్యం సాధించేదాకా పోరాటం చేస్తేనే అది ధీరోదాత్తుని లక్షణం. మధ్యలోనే ఒకరోజు గడబడి చేసినామా, ఆర్ఎస్పీ పిలిచింది కాబట్టి వచ్చినామా, అట్లా కాదు. ఆర్ఎస్పీకి ఏం బాధ ఇయ్యాల, ఆయనకేం బాధ అంటున్నా, ఆయనకేం అవసరం ఉంది ఇవాళ ఈ ఎండలో మీతో వచ్చి కూర్చున్నందుకు? మీరు బాగుండాలనే కదా, మీరు బాగుండాలి, మీలాగా ఇంకా వేలాది మంది బాగుపడాలని ఆరాటం తప్ప ఇంకోటి కానే కాదు కదా. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది. ఇవాళ తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ను, అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ఏపీకి చెందిన ఒక కూటమి పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యల్లో ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 1969 మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసాని కొమరయ్య భార్య పూలమ్మపై చిత్తూరుకు చెందిన జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఒక పవిత్రమైన ఉద్యమ కుటుంబానికి చెందిన వృద్ధురాల్ని కూడా చూడకుండా ఆమెను తాగుబోతు అంటూ సంబోధించడంపై తెలంగాణ సమాజం, అమరవీరుల బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన సదరు జనసేన నేతపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాసాని కొమరయ్య త్యాగం చిరస్మరణీయం. అలాంటిది ఆయన కుటుంబ సభ్యులపై ఏపీ నేతలు విమర్శలు చేయడం రాజకీయంగా పెను వివాదానికి దారితీసింది. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక చర్చలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడుతూ అమరవీరుడు కొమరయ్య భార్య పూలమ్మని ఉద్దేశించి తీవ్రమైన అసభ్యకరమైన పదజాలం వాడారు. ఆమె ఒక తాగుబోతు అంటూ మాట్లాడడంపై సోషల్ మీడియాలో తెలంగాణ నెటిజన్లు తిరుగుబాటు ప్రారంభించారు. సదరు నేత గత చరిత్రను తవ్వుతూ అతను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడో ప్రపంచానికి చూపిస్తామంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా స్పందించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర కూటమి పాలకుల నేతల అహంకారం మళ్లీ పెరిగిపోయిందని, అందుకే మన అమరవీరుల కుటుంబాలను ఇంత దారుణంగా అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకుడిని తక్షణమే సస్పెండ్ చేసి తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాల ఉద్యమానికి సర్వస్వం త్యాగం చేసిన కుటుంబాలను గౌరవించాల్సింది పోయి పొరుగు రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చి ఇలాంటి అడ్డగోలు విమర్శలు చేయడంపై అమరవీరుల జేఏసీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సదరు నాయకుడిపై తెలంగాణ వ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని ముడిపెడితే సాగుతూ ఉన్న ఈ సరికొత్త సెంటిమెంట్ వార్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అటు ఏపీలోని కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది. ఈ వివాదంపై జనసేన అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కొంతమంది తాగుబోతు మహిళలను పట్టుకొచ్చి కేవలం డబ్బులు ఇచ్చి మద్యం దాగిపిచ్చి ఒక మహిళను తీసుకొచ్చి, నిన్నటి దినం చాలా బాధాకరం. వాసైపున దెబ్బకి దెబ్బ అయితే ఉంటుంది, దెబ్బకి దెబ్బ రివెంజ్ తీసుకుంటాం. అది రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అస్తవ్యస్తతకు, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న నరకయాతనకు ఇంతకంటే నిలువెత్తు సాక్ష్యం మరొకట్లేదు. ఐకేపీ కేంద్రాల్లో కాంటా పూర్తయిన తర్వాత కూడా లారీల రవాణా సకాలంలో లేకపోవడంతో అన్నదాతల గుండెలు బద్దలవుతున్నాయి. తాజాగా అకాల వర్షాలకు కాంటా అయిన వడ్ల కుప్పలు తడిసిపోగా తడిసిన ధాన్యాన్ని నేను లారీ ఎక్కించుకోను, తీసుకుపోనంటూ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు మొండికేస్తుండటంతో రైతులు కళ్ళాల వద్దే గుండెలు బాదుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గోనె సంచులు కూడా ఇవ్వడం లేదని, ఇదొక లంగా ప్రభుత్వం అంటూ రైతాంగం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ అధికారుల ఉదాసీనత, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్ల సిండికేట్ కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి దారుణంగా తయారైంది.
రైతులు పగలు రాత్రి కాపలా కాసి ఇటుకలకు అధికారులు తూకం వేసిన తర్వాత కూడా రోజులు గడుస్తున్నా లారీలు రావడం లేదు. తీరా లారీ వచ్చేసరికి వర్షం పడి ధాన్యం తడిసిపోవడంతో మిల్లులో దింపుకోరనే నెపంతో లారీ డ్రైవర్లు వడ్లను తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్నారు. అటు కాంటా అయిపోయి ఇటు లారీ ఎక్కువ వడ్లు మొలకలు వస్తూ ఉండడంతో తాము ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. కళ్ళాల్లో వడ్ల కుప్పలు పోసి వారాలు గడుస్తున్నా కనీసం ధాన్యం నింపడానికి గోనె సంచులు కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. పౌర సరఫరాల శాఖ వైఫల్యం వల్లే తాము ప్రైవేటుగా సంచులు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అస్సలు బాలేదని, నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారంటూ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. కాంట అయినాక వారమై కాంట అయింది, నిన్న వాన కొట్టింది, నానిపోయినాయి, లారీ వచ్చింది, నేను కొట్టమని అంటాడు. కాంట అయినాయి మారక పడ్డది, లారీలో పడ్డది, ఆలస్యం వాన పడ్డది. ఇవాళ నిన్న లారీ వచ్చి నేను కొంటమని అంటాడు. అవి ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఎండపోయమంటాడు, ఎండపోతే సంతులు మళ్ళా కావాలి. ఆ మారకైనా సంతులు పని చేయి, మళ్ళీ కొత్త సంతులు కావాలి, మళ్ళీ అవి అమ్మాయిలకు మళ్ళీ కావాలి. మన 3000 సంచులు అంటే మీరే కొనుక్కోవాలా? మేమే కొనుక్కోవాలి. ఎప్పుడన్నా ఉందా ఇట్లా? ఇప్పుడే ఈ దొర ప్రపంచం ఇది, ఈ దొర ప్రపంచం వచ్చినాక ఇట్లా వచ్చింది. దొర ప్రపంచం వచ్చిన మార్కెట్కి వచ్చే సంతులు వాళ్ళే ఇచ్చి. ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన? లంగ పాప లంగదేముంది, ఏముంది, ఎట్లేమో అడగవద్దు, అది లంగది. అది వాడి ప్రపంచం అడగనే పోతుంది, లంగది. అది మన గోదావరి పంట కొడతాం చూడు, అంతకంటే అన్యాయం. ఎందుకట్లా? అది కొడితేనే లేచి చేసే పసంద నడుతుంది. వీడు మొద్దుబారిపోయింది, వీడు గోదా కంటే అన్యాయం. వీడు వేస్ట్ గా మొద్దుబారితే ఎట్లనే? ఎట్లా అంటే మనం ఏం చేస్తాం? వాడిని చిక్కింది, గడకు పడ్డాడు. నేను రైతు బిడ్డను, రైతులకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వానికి అని తెలుసు, రైతుని ఏం చేయాలని కూడా తెలుసు, వానికి రైతుని వాడిని ఏం చేయాలని కూడా తెలుసు. జాతీయ వాతావరణంలో సరికొత్త విపత్తు రేగింది. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రకృతి ఒక్కసారిగా రౌద్ర రూపం దాల్చింది. ఆ రాష్ట్రంలోని చురు జిల్లాలో శనివారం ఇవాళ ఆకస్మికంగా వాతావరణం మారిపోయి ఊహించని విధంగా భారీ ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. కిలోమీటర్ల మేర దట్టమైన ఇసుక మేఘాలు కమ్మేయడంతో పగటిపూటే నడిరాత్రిని తలపించేలా ఘోర అంధకారం అలుముకుంది. ఈ భీకర తుఫానుతో పాటు బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం కూడా తోడవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వేసవి కాలపు తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాజస్థాన్ ఎడారి సరిహద్దు జిల్లాల్లో ఏర్పడిన వాయుగుణం కారణంగా ఈ ఇసుక తుఫాను ఒక్కసారిగా విరుచుకుపడింది. శనివారం మధ్యాహ్నం వేళ చురు జిల్లా వ్యాప్తంగా 100 అడుగుల ఎత్తున ఇసుక తుఫాను గోడలా దూసుకొచ్చింది. రహదారులపై వెడుతున్న వాహనదారులకు కనీస దూరం కూడా కనిపించని పరిస్థితి ఏర్పడడంతో ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. బలమైన గాలుల ధాటికి పలుచోట్ల తాత్కాలిక షెడ్లు, హోర్డింగ్లు ఎగిరిపడ్డాయి. సాధారణంగా ఇసుక తుఫాను వస్తే కేవలం గాలి మాత్రమే ఉంటుంది, కానీ ఈసారి ఊహించని విధంగా భారీ వర్షం కూడా కురిసింది. దీంతో గాల్లోని ఇసుక నీటితో కలిసి బురద జల్లుగా మారడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేకుండా ఉక్కిరి బిక్కిరయ్యారు. వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలగడంతో జిల్లాలోని పలు ప్రాంతాలు చీకట్లోకి వెళ్లాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ ఈ స్థాయిలో ఆకస్మికంగా తుఫాను ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతానికి చురు జిల్లాలో గాలుల తీవ్రత కొంత తగ్గినప్పటికీ రాబోయే 24 గంటల్లో మరికొన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి ఇసుక తుఫాన్లు వచ్చే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని స్థానిక యంత్రాంగం అలర్ట్ జారీ చేసింది. दिन में रात महाजन में दोपहर को करीब 1:30 बजे जबरदस्त अंधड़ का प्रवेश श्री गंगानगर जिले की तरफ से आ रही आंधी ने अर्जनसर को पार कर लिया है और महाजन के ऊपर आंधी मंडराने लगी है। जल्दी ही महाजन में भी अंधड़ का रौद्र रूप देखने को मिलेगा।
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది రోగులు వారి కుటుంబ సభ్యులకు అన్నదానం చేశారు. ఆసుపత్రి సిబ్బంది రోగులు సామూహిక భోజనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ దివంగత మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీధర్ బాబు ప్రజాసేవలో ముందంజలో ఉన్నారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. చెప్తాను డబ్బాలలో ఏమని చెప్పారు. మన అన్న గౌరవనీయులు రాష్ట్రాకుడు మక్కాన్ సింగ్ అన్న ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మనందరి నాయకుడు, మన రాష్ట్ర నాయకుడు, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు, గౌరవనీయులు మంత్రి శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయనే మా అందరికీ ఆదర్శప్రాయుడు. ఈరోజు ఉన్నత శిఖరంలో ఉన్న ఆయన ఇంకా సీఎం పదవి కూడా పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆయనే నాకు కానీ మా కాంగ్రెస్ నాయకులకు కానీ మా రాష్ట్రాకుడు అన్నకు కానీ ఆయన ఒక పెద్ద దిక్కులాగా ఉన్నాడు. ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని భగవంతుని కోరుకుంటూ అష్టైశ్వర్యాలు ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేయడం జరుగుతుంది. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు, పరిశ్రమ శాఖ మంత్రివర్యులు మరియు తన జన్మదినం సందర్భంగా ఈ శుభకార్యము, మంచి కార్యము, అన్నదానం అనే కార్యము చేపట్టడం జరిగింది. అందరూ అన్నం తినేసి అందరూ శ్రీధర్ బాబు గారికి ఆశీస్సులు అందియాలనేసి మరియు శ్రీధర్ బాబు గారు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మంచి ఆరోగ్యంతో ఉండాలి అనేసి ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన ప్రజల్లో ఉండేవాడు, మంచి నాయకుడు. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఉన్నత స్థానము పొందాలనేసి ఆ దేవునితో కోరుతున్నాను. ఇంకా మరొకసారి శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మెగా డిఎస్సీ నియామక ప్రక్రియను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తెలిపారు. కాకినాడలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను 150 రోజులలోపే భర్తీ చేశామని చెప్పారు. వైసీపీ దుష్ప్రచారాన్ని మానుకోవాలని సూచించిన ఆయన టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగులు కల్పించామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అవినీతి రహితంగా నియామకాలు జరిగాయని తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం
2025లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా పెట్టిన మెగా డిఎస్సిని అత్యంత పారదర్శకంగా మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఎక్కడ అవినీతి లేకుండా మరి 16,000 పైచిలుకు పోస్టులు ఇచ్చిన మాట ప్రకారం 150 రోజుల గడువులోనే అన్ని అడ్డంకుల్ని అధిగమించి కోర్టు కేసుల నుంచి అన్ని ప్రతిపక్షం పెడుతున్న ఇబ్బందుల నుంచి అన్ని అడ్డంకుల్ని అధిగమించి అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి ఇది. దీని మీద వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కేడర్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని మరి చాలా దురదృష్టకరం. దొంగపడిన మరి 6 నెలలకి కుక్క మురిగిందన్నట్టు మెగా డిఎస్సి జరిగి సంవత్సరం కాలం అవుతుంది. ఆల్రెడీ పోస్టులు ఇవ్వటం, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి మరి పొజిషన్లోకి వెళ్ళి వాళ్ళ టీచర్స్గా మరి క్లాసులు నిర్వహించిన తరుణంలో వారి ఎవరైతే ఈ మెగా డిఎస్సిలో అర్హత సాధించి గుత్తి మండలంలో నిర్వహించిన 2026 మహిళా సువార్త మహాసభకి ముఖ్య అతిథిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దైవ ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదర సోదరిమణులతో యేసు ప్రభు ప్రేమ, శాంతి, సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని బైబిల్ బోధించిన మంచిని జీవితంలో ఆచరించాలని కోరారు. ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రభుత్వం కల్పిస్తున్న జెరూసలేం యాత్ర అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే పాస్టర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, క్రిస్మస్ హైటీ కార్యక్రమాలకు పెంచిన నిధులు, చర్చ్ నిర్మాణాలకు సహాయం వంటి పథకాలు క్రైస్తవ సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు అమలవుతున్నాయి. పాస్టర్ల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, సబ్సిడీ లోన్స్, జెరూసలేం యాత్రకు 60,000 రూపాయల సబ్సిడీ, చర్చ్ నిర్మాణాలకు ఆర్థిక సహాయం వంటి పథకాలు అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సందర్భంగా ఓకే బైబిల్ మిషన్ ద్వారా గత 34 సంవత్సరాలుగా క్రైస్తవ సమాజానికి సేవలందిస్తున్న అద్భుత కుమార్ సేవలను అభినందించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొని మహాసభలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు, అలాగే టీడీపీ నాయకులు బళ్ళారి నౌషద్, వెంకటేశ్వర రెడ్డి, సుంకర్ణ రవితేజ, ప్రెసిడెంట్ ఏసయ్య, సెక్రటరీ వరప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ కురియన్ డేనియల్, ట్రెజరర్ ఆదాం, కమిటీ మెంబర్స్ డేవిడ్ రాజ్, డానియల్ కొండయ్య, వి రాజశేఖర్, జీవరత్నం, అనంతపురం జిల్లా పాస్టర్స్, క్రిస్టియన్ సంఘాల నాయకులు, వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మరియు దైవ సేవకులు పాల్గొన్నారు. ఒరిస్సా నుండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఈ కార్యక్రమాలకి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడతారు. అందరికీ మరణాత. ఈరోజు మంచి చల్లని సాయంత్రం వేళ మనందరికీ శాంతి దూతగా పాస్టర్ అద్భుత కుమార్ గారి యొక్క ప్రసంగాన్ని వినడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నా ఆత్మీయ సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి అద్భుత కుమార్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడైనటువంటి స్వామిదాస్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నౌషద్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా రవితేజ గారికి, ఇతర పెద్దలకు, స్టీఫన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు హాజరు కావడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గుత్తిలో ఎప్పుడు కూడా నేను ఇంత పెద్ద ప్రాంగణం ఉంది, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారని చెప్పేసి నాకు తెలియకపోవడమే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అది ఈరోజు నాకు అనుకోకుండా ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం నాకు దొరికింది. చాలా సంతోషం.
భారతదేశం అంటేనే సర్వమతాలకి ఒక సాక్ష్యంగా ఉంటుంది ప్రపంచంలో. అంటే భారతదేశంలో వివిధ సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, భిన్నత్వంలో ఏకత్వంలాగా అంతా కలిసిమెలిసి ఒక సమాజంలో గౌరవంగా సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా పవిత్ర గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం సంగమ క్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని ప్రార్థించానని తెలిపారు. పుష్కర సమయే మమ సర్వత్ర బ్రాహ్మణ ఆర్జేయోద్ధవేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం సర్వాభిరుద్ధరే ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని వెంకటేశ్వర కాలనీ దగ్గర టవర్ నిర్మించొద్దంటూ సింగరాయకొండలో ఎస్సీలు ఆందోళన చేపట్టారు. తమ నివాస గృహాలకు మధ్యలో టవర్ నిర్మిస్తే అనారోగ్య సమస్యలు వాటిల్లుతాయని కనుక అధికారులు చొరవ తీసుకుని టవర్ నిర్మాణాన్ని ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని నిరసన తెలిపారు. ఇష్టానుసారంగా టవర్ నిర్మాణం చేపడితే ఏ స్థాయికి వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. మాకు ఇంకా మా పిల్లలకి చాలా బంగారు భవిష్యత్తు ఉంది. దీనివల్ల మా పిల్లలకి అనారోగ్య సమస్యలు వచ్చే చూపించుకునే స్తోమత అయితే మాకు లేదు. అందుకని మా పెద్దవాళ్ళు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, అందరూ ఉన్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని మాకు తెలుసు. అందుకే మేము వద్దని అనుకుంటున్నాము. సో ఇది కానీ నిర్మిస్తే మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఇది నిర్మించకుండా ఉండాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. మాకు మీడియా వాళ్ళు కూడా అండగా ఉన్నారు. మాకు సహాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. ఇదైతే మాకు అయింది మీరు చేసుకోండి అంటున్నాడు కానీ ఆయన అయితే రావట్లేదు. మేము ఆయన కోసం పొద్దున 6 గంటల నుండి ఇక్కడే పడిగాపులు కాస్తున్నాం. ఎవరు తిన్నగోరు తినలేదంటే పెద్దవాళ్ళే ఉన్నారు. మీరు చూడండి, వాళ్ళకి అందరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీనివల్ల నిర్మిస్తే వాళ్ళకి ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. సో చూపించుకోవడానికి కూడా మా దగ్గర ఎవరికి ఆ డబ్బులు లేవండి. మీరు అండగా ఉండి ఇది నిర్మించకుండా చేయాలని మేము కోరుతున్నాం సార్. మూలగుంటపాడు వెంకటేశ్వర కాలనీ ఎన్సెప్పిడిసి. ఇక్కడ 1000 కుటుంబాలు నివసిస్తున్న ఎస్సీ, అంత చుట్టుపక్కల ఎస్సీలను ఆ నడిమధ్యలో తీసుకొని ఈ టవర్ నిర్మాణం జరుగుతుంది. ఈ టవర్ని అడిగితే వాళ్ళ అధికారులు కూడా చెప్తే అదేందో అని పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కూడా అసలుకి మా దాదాపు మాకు అండలేరు కాబట్టి మేము మీడియా మొత్తాన్ని వాళ్ళు పిలుచుకొని వాళ్ళ అండతోటి మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. ఏ విధంగా సరే ఈ టవర్ ఇక్కడ ఉండకూడదు. ఎస్ఐ కాలనీ నడిమధ్యలో ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టుకోమని చెప్పి మేము కోరుతున్నాము. అయినా మమ్మల్ని స్పందించడం లేదు అధికారులు. ఈ టవర్ దూరంగా ఉండాలి. మాది పైకి లేపు, నువ్వు కూడా పైకి లేపు. దూరంగా ఉంచాలి. వద్దు బాబు, వద్దు బాబు, వద్దు బాబు, సెల్ టవర్ మాకు వద్దనే వద్దు. వద్దు బాబు, వద్దు బాబు, సెల్ టవర్ ఎస్సీ కాలనీ వద్దనే వద్దు. తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ కు అడ్డా అయిన గాంధీ భవన్ ఇవాళ ఒక అరుదైన అత్యంత ఆసక్తికరమైన రాజకీయ గురుశిష్యుల సంభాషణకు వేదికైంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగారెడ్డి, మెదక్ జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు వీరికి పక్కా పొలిటికల్ స్టైల్లో ఒక పవర్ఫుల్ కెరీర్ గైడెన్స్ క్లాస్ ఇచ్చారు. గాంధీ భవన్లో అనుకోకుండా మైనంపల్లి హనుమంతరావు,
ఎమ్మెల్యే రోహిత్లు జగ్గారెడ్డిని కలవగా రోహిత్ను ఉద్దేశించి జగ్గారెడ్డి చేసిన ఎన్నికల సూచనలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుని ఆప్యాయంగా పలకరించిన జగ్గారెడ్డి రాజకీయాల్లో సుదీర్ఘకాలం మనుగడ సాగించాలంటే ఎలాంటి కసి ఉండాలో వివరించారు. మొదటిసారి గెలిచామన్న గర్వాన్ని లేదా ఉత్సాహాన్ని పక్కన పట్టేసి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు దాన్ని తొలి ఎన్నికగా భావించి ప్రాణం పెట్టి పనిచేయాలని సూచించారు. రాజకీయాల్లో ఎవరైనా ఒకసారి ఈజీగా గెలవచ్చు, కానీ రెండోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితేనే లీడర్గా ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్రేక్ వస్తోంది. లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ను మైండ్ లో పెట్టుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి అని జగ్గారెడ్డి తన అనుభవాన్నంతా జోడించి రోహిత్ కు దిశానిర్దేశం చేశారు. గాంధీభవన్ లో కాకతాళీయంగా జరిగిన ఈ భేటీ కాంగ్రెస్ పార్టీలు సీనియర్లు జూనియర్ల మధ్య ఉన్న సత్సంబంధాలను చాటి చెప్పడమే కాకుండా మైనంపల్లి రోహిత్ వంటి యువ నాయకులకు క్షేత్రస్థాయిలో మరింత కసితో పనిచేసేందుకు ఒక బూస్టప్ లా పనిచేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మనము మొదటిది సక్సెస్, రెండోది సక్సెస్ అయినప్పుడే మనము రెండోసారి గెలిచినప్పుడే మొదటిది అయిపోతుంది, రెండోసారి గెలిచినప్పుడే ఇక అది నిలబడుతుంది. అది ఒకసారి గెలిచినాగానే తీసేసాయి వల్ల నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి, అది ఇంపార్టెంట్. దానికి ఎట్లా పోవాలనే చూసుకోవాలి, అది నువ్వు చూసుకోవాలి, ఆయన సపోర్ట్ తీసుకోవాలి. అంతే నేను అక్కడ చెప్పిన ఇవి ఇప్పటివరకైనా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.